నమస్కారం నేడి సిటీ న్యూస్ కి స్వాగతం నా పేరు వజీం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల జిల్లాలో అపార నష్టాన్ని మిగిల్చిన అకాల వర్షం కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దైన వరి ధాన్యం నిండా మునిగిన అన్నదాతలు చెన్నూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ రామకృష్ణపూర్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గాండ్ల సమ్మయ్య రాజీనామా మంచిర్యాలలో వైద్యం వికటించి గర్భిణీ మహిళ మృతి వైద్యుల నిర్లక్ష్యంతోనే తన భార్య మృతి చెందిందని ఆరోపించిన భర్త ధాన్యం కొనుగోలులో జరుగుతున్న ఆలస్యంపై అన్నదాతల ఆగ్రహం సంగారెడ్డి ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించిన రైతులు మంచిర్యాల జిల్లాలో అకాల వర్షం అన్నదాతలను నిండా ముంచింది. చెన్నూరు, కోటపల్లి, భీమారం, జైపూర్ తదితర మండలాల్లో కురిసిన వర్షాలతో కొనుగోలు కేంద్రాల వద్ద వరి ధాన్యం తడిసి ముద్దయింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు, కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. కురిసిన అకాల వర్షానికి పలు వడ్ల కొనుగోలు సెంటర్లోని వరి ధాన్యం తడిసి ముద్దయింది. చెన్నూరు మండలం కురిసిన వర్షానికి లంబడిపల్లి గ్రామంలోని వడ్ల కొనుగోలు సెంటర్లో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. తడిసిన ధాన్యం ఆరడానికి 10 నుంచి 15 రోజుల సమయం పడుతుందని, ధాన్యం కాంట వేయడానికి మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు పంట పండించడం ఒక ఎత్తైతే ఆ పంటను అమ్ముకోవడం మరో ఎత్తవుతుంది. అనేక కష్టనష్టాలు, చీడపీడలను ఓర్చి పండించిన ఆ పంటను విక్రయించేంత వరకు రైతు వివిధ దఫాలుగా కష్టాలను ఎదుర్కొంటున్నాడు. వాతావరణ మార్పుల వల్ల, అకాల వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. కాగా మందమరి మండలంలో మంగళవారం కురిసిన అకాల వర్షం రైతులకు కన్నీళ్లు మిగిల్చాయి. మండలంలో చాలా ప్రాంతాలలో చేతికి అందివచ్చిన పంట భారీ వర్షానికి నీట మునగగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కల్లేలాల్లో ఉంచిన వడ్లు భారీ వానకు కొట్టుకొని పోయి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. అదేవిధంగా భారీ గాలివానకు మామిడికాయలు నేలరాలాయి. అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని, అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు, ప్రజలు కోరుకుంటున్నారు. రామకృష్ణపూర్లో బీఆర్ఎస్కు పెద్ద షాక్ తగిలింది. పట్టణ ఇన్ఛార్జ్, ఆ పార్టీ సీనియర్ నాయకుడు గాండ్ల సమ్మయ్య గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. గత 15 సంవత్సరాలుగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్ర సాధనలో పట్టణ ప్రజలు కీలక పాత్ర పోషించడానికి అహర్నిశలు శ్రమించారు. ఇన్ని రోజులు పట్టణ ప్రజలు తమపై నమ్మకంతో ఎన్నో పార్టీ పదవులు కట్టబెట్టారని, పట్టణవాసులకు అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం పదవికి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. తదుపరి కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తానని మీడియా ముఖంగా వివరించారు. రామకృష్ణపూర్ పట్టణ ప్రజలకు నా యొక్క విజ్ఞప్తి, గత 15 సంవత్సరాల నుండి నేను టీఆర్ఎస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఎప్పటిలాగానే మీరందరూ నా మీద ఎలాంటి ఇన్ని రోజులు నాకు అన్ని రకాలుగా సహకరించారో ఇప్పుడు కూడా సహకరించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ, ఈ రెండోలో మళ్ళీ నేను నా కార్యాచరణ ఏంటిదనేది మీకు మళ్ళీ పత్రికా ముఖంగా కానీ టీవీల ద్వారా కానీ తెలియజేస్తాను. ఇన్ని రోజులు నాకు సహకరించిన మిత్రులందరికీ నా యొక్క కృతజ్ఞతలు. వైద్యం వికటించడంతో ఓ గర్భిణీ మహిళ మృతి చెందిన ఘటన మంచిర్యాల పట్టణంలో చోటు చేసుకుంది. వైద్యురాలి నిర్లక్ష్యంతోనే తన భార్య మృతి చెందిందని భర్త వెంకటేష్ ఆరోపించాడు. బెల్లంపల్లి పట్టణానికి చెందిన బొల్లు రవళిక అనే యువతి గర్భిణీ కావడంతో డెలివరీ కోసం మంచిర్యాల పట్టణంలోని నందిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేర్పించిన తర్వాతనే రవళిక బాబుకు జన్మనిచ్చింది. తర్వాత రవళిక ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమంగా మారింది. దీనితో రవళికను మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి బాధితురాలికి చికిత్స అందిస్తుండగానే మృతి చెందింది. వైద్యురాలి నిర్లక్ష్యం వల్లనే తన భార్య మృతి చెందిందని భర్త వెంకటేష్ మరియు కుటుంబ సభ్యులు ఆరోపించారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్న బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ఏఐటీసీ కేంద్ర కమిటీ నాయకులు ఎండీ అక్బర్ అలీ పిలుపునిచ్చారు.
సింగరేణిలో కార్మికుల హక్కులను బీజేపీ ప్రభుత్వం కాలు రాస్తుందని, అలాగే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడానికి కుట్రలు పన్నుతుందని బీజేపీ ప్రభుత్వానికి రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ఏఐటీసీ కేంద్ర కమిటీ నాయకులు ఎండి అక్బర్ అలీ పిలుపునిచ్చారు. రామకృష్ణపూర్ పట్టణంలోని స్థానిక యూనియన్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో మనువాదాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం అదానీ, అంబానీలకు ప్రభుత్వ రంగ సంస్థలను కట్టుబెట్టినట్లయితే కార్మికులు ఎలాంటి హక్కులు ఉండవని తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో ఇండియా కూటమి బలపరుస్తున్న పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీని భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటు సభలోకి పంపాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఇన్కమ్ ట్యాక్స్ రద్దు, కార్మికుల సొంత ఇంటి కళ, అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు కల్పించాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీని అధిక మెజార్టీతో గెలిపించి తమ హక్కులను సాధించుకోవాలని అన్నారు. ఇండియా కూటమి కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో రానున్నది కాబట్టి మరి మనము ఈ సమయాన్ని కానీ వదిలిపెడితే ఇక మనకు ఎన్నికలు ఉండవు. రానున్న రోజులలో రాజరిక వ్యవస్థ వస్తుంది. తర్వాత మనం పోరాడడానికి కూడా ఉండదు. కాబట్టి దయచేసి కార్మికులు కూడా కార్మిక వర్గాన్ని కాపాడుకోవాలి. కాబట్టి తమ వంతుగా కృషి చేసి ఈ సింగరేణి వ్యాప్తంగా ఉన్న ప్రాంతాల్లో సింగరేణి కార్మికులు ఏకమైతే ఈ ఏదైతే అభ్యర్థి గడ్డం వంశీ గారు ఇండియా కూటమి నుంచి నిలబడ్డారో కాంగ్రెస్ అభ్యర్థి, వారిని గెలిపించడం ద్వారా వారిని మనం పార్లమెంటుకు పంపిస్తే మనకు హక్కులు కాపాడబడతాయి. ఇండియా కూటమి వస్తే ఈ రాజ్యాంగం ఉంటుంది, మన కార్మిక చట్టాలు కూడా వస్తాయి. కాబట్టి ఏదైతే చదువుకున్న వ్యక్తి మంచి కుటుంబ చరిత్ర ఉంది, గతంలో వాళ్ళ తాతగారు కానీ వాళ్ళ తండ్రి గారు కానీ ఎంపీలుగా చేసిన చరిత్ర, ఎమ్మెల్యేలుగా చేసి ఈ ప్రాంత ప్రజలతోని సఖ్యతగా ఉండి మంచి కుటుంబం, ఎలాంటి పదవులు లేకపోయినా గెలిచినా ఓడినా ఈ ప్రాంతంలో ఉండి కార్మికులకు సేవ చేస్తున్నారు. కాబట్టి మరి అటువంటి చరిత్ర ఉన్న కుటుంబాన్ని, ఎలాంటి పదవులు లేకున్నా కానీ పనిచేసే కుటుంబాన్ని, అటువంటి కుటుంబం నుంచి వచ్చిన అభ్యర్థి గడ్డం వంశీ గారిని గెలిపించడం ద్వారా మరి మన ప్రాంత సమస్యలు పరిష్కరించుకోవచ్చని, అదేవిధంగా ఎమ్మెల్యే కాగానే వారి వంతుగా మన నియోజకవర్గంలో తిరుగుతూ ఎమ్మెల్యేగా వివేక్ గారు కూడా పనిచేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఈ ప్రాంతంలో సింగరేణి కార్మికులకు ఉపాధి కల్పించడానికి ఒక పథకం ప్రకారము యాన్సిలరీ యూనిట్స్ తెస్తానని చెప్పేసి వంశీ గారు ముందే చెప్పడం జరిగింది. వివేక్ గారు కూడా చెప్పారు ఎమ్మెల్యేగా. కాబట్టి మరి ఈ ప్రాంతంలో వెనుకబాడి ఉన్న ప్రాంతంలో చెన్నూరు నియోజకవర్గం కానీ పెద్దపల్లి నియోజకవర్గం కానీ కొన్ని ప్రాంతాల్లో ఏమన్నా పరిశ్రమలు వస్తే వాళ్ళ హామీ ప్రకారము మరి మనకు భవిష్యత్తు ఉంటుంది. అదేవిధంగా సింగరేణి కార్మికులకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో పెర్క్స్ పైన యాజమాన్యం ద్వారా ఇప్పించడానికి ఒప్పుకోవడం జరిగింది. సొంత ఇంటి పథకము అమలు చేయుటకు ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి ఇంకా ఈ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలపైన కూడా హామీనివ్వడం జరిగింది. కాబట్టి మన సింగరేణి ప్రాంత ప్రజలు రానున్న 13 తారీఖు మరి అందరు గుర్తుపెట్టుకొని మనం ఏదైతే ఈ హస్తన్ గుర్తును గెలిపించడం ద్వారా ధాన్యం కొనుగోలులో ఆలస్యంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టపడి పండించిన వరి ధాన్యంను రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద ఉండటంతో సంగారెడ్డి ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరతతో ధాన్యం కొనుగోలు ప్రక్రియ నెమ్మదిగా సాగుతుంది. దీనితో ఆగ్రహించిన మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై రైతులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. సుమారు గంట పాటు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఎక్కడికక్కడ వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. సంఘటన స్థలానికి చేరుకున్న కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ లారీల సమస్యను పరిష్కరిస్తానని రైతులకు చెప్పి సమస్య గురించి డిఎఫ్ఓతో ఫోన్లో మాట్లాడి లారీలు ఏర్పాటు చేస్తానని డిఎఫ్ఓ మాట ఇవ్వడంతో రైతులు ధర్నా వివరించారు. అన్ని డిస్ట్రిక్ట్లు అన్నీ వచ్చినాయి, ఇక్కడనే కొద్దిగా ప్రాబ్లం అయింది. ఈరోజు అయ్యేటట్టు చూడండి సార్. మరి ఇప్పటికైనా మరి స్పందిస్తూ
అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా స్పందిస్తూ మరి రైతుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. ఇండియా కూటమి అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కొమరంభీం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి చాంద్ పాషా కోరారు. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలోని స్థానిక కొమరంభీం చౌరస్తాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫాసిస్ట్ ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అదే ముసుగులో ఉన్న బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఎప్పుడూ తిరస్కరించారని పేర్కొన్నారు. బీజేపీ పార్టీ 10 సంవత్సరాల మోదీ పాలనలో కరుడుగట్టిన హిందూ తీవ్రవాదులను తయారు చేసిందని ఆరోపించారు. రైతు, పేద, బలహీన బడు వర్గాలను వ్యతిరేకమైన మోడీని గద్దెదించాలని ప్రజలను కోరారు. ఇండియా కూటమి తరపున ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆత్రం సుగుణక్కను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. గత 10 సంవత్సరాల పాలనలో మోడీ ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని తెలిపారు. దేశంలోని పరిశ్రమలన్నింటినీ అదానీ, అంబానీ లాంటి బడా కార్పొరేట్ కంపెనీలకు అమ్ముకున్నారని ఆరోపించారు. భారతదేశ ప్రజల సంక్షేమాన్ని మరిచిన మోడీ తాను మంచోడినని రామరాజ్యాన్ని నిర్మిస్తా ఆజ్ కా దిన్ ఆగయా అంటూ గొప్ప నీతి వ్యాఖ్యలు చెప్తున్నారని మండిపడ్డారు. భారతదేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని వాళ్ళ ఓట్లు కొల్లగొట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత అణిచివేసేటువంటి విధానాలు అనుసరిస్తూ ఉన్నాడు. ఇప్పటికే ఆయన చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, రైతాంగ వ్యతిరేక విధానాలకు, ఆయన తీసుకొచ్చిన రైతు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా, కార్మిక చట్టాలు తీసుకొచ్చినటువంటి 4 కోట్లకు వ్యతిరేకంగా కార్మిక వర్గం, రైతాంగం పోరాడుతూ ఉంటే వాళ్ళని అణిచివేస్తూ ఉన్నాడు. ప్రజల పక్షాన మాట్లాడేటువంటి గొంతులను నిర్బంధించడం, ఉపా లాంటి నల్ల చట్టాలు పెట్టి బయటికి రాకుండా నిర్బంధించడం, అవసరం వస్తే ప్రజలను వెంటేసుకొని పోరాడుతున్నటువంటి వాళ్ళను నిర్మూలించేటువంటి ప్రయత్నం ఈరోజు మోడీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ప్రతిపక్షాలను కూడా వాళ్ళు ఎన్ఐఏ లాంటి వాటిని లేదా సిబిఐ కానీ లేదా ఈడీ కానీ వాటిని అడ్డం పెట్టుకొని ఈరోజు ముఖ్యమంత్రి లాంటి స్థాయి వాళ్ళను, ప్రతిపక్ష పార్టీలను ఈరోజు జైళ్ళల్లో నిర్బంధించి అసలు దేశంలో ప్రజాస్వామ్యం ఉందా, రాజ్యాంగం బతికుందా అనేటువంటి ఒక ప్రశ్న ఈరోజు ప్రజలు వేసుకునేటువంటి పరిస్థితికి మోడీ ప్రభుత్వం నెట్టింది. కనుక ఈ ఫాసిస్టు మోడీ ఆర్ఎస్ఎస్ ఫాసిస్టు విధానాలను వ్యతిరేకించాలి. ఆత్రం సుగుణక్క ఆదివాసీ ముద్దుబిడ్డ, ఈమె అనేక ఉద్యమాలలో పాల్గొన్నది. ఇప్పటికి కూడా ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి ఈ సందర్భంలో 55 కేసులు కూడా ఆమె మీద అయినాయి. ఈరోజు అటువంటి వాళ్ళను మనం ఆదరించకుండా, అటువంటి వాళ్ళను మనం గెలిపించకుండా మళ్ళొక్కసారి మోడీ ప్రభుత్వాన్ని కనుక మనం గద్దె మీదకి ఎక్కిస్తే రామరాజ్యం ఇచ్చిపెట్టి ఇప్పటికే రాక్షస రాజ్యం వచ్చేటువంటి పరిస్థితులు ఈరోజు తలెత్తి ఉన్నాయి. ఇప్పటికే అనేక వాగ్దానాలు చేసిండ్రు, ఇప్పటికే అనేక రకాల అణచివేతలు అనుసరిస్తూ ఉన్నారు. ఇప్పటికే దేశంలో దారిద్ర్య రేఖకు దిగువనున్నటువంటి మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధును గెలిపించాలని కోరుతూ కొల్చారం మండలంలో ఉపాధి హామీలో పనిచేస్తున్న సిబ్బంది వద్దకు కాంగ్రెస్ నాయకులు వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్న గన్నపూర్, సదాశివ్ నగర్ గ్రామాలలో ఉపాధి హామీ చేస్తున్న వారి వద్దకు వెళ్లి మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని, కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలను విజయవంతంగా అమలు చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సావిత్రిరెడ్డి, ఉపాధ్యక్షులు ముత్యం గారి గోవర్ధన్, మండల కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల జిల్లాలో అపార నష్టాన్ని మిగిల్చిన అకాల వర్షం. కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దైన వరిధాన్యం, నిండా మునిగిన అన్నదాతలు. చెన్నూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్. రామకృష్ణపూర్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గాండ్ల సమ్మయ్య రాజీనామా. మంచిర్యాలలో వైద్యం వికటించి గర్భిణీ మహిళ మృతి. వైద్యుల నిర్లక్ష్యంతోనే తన భార్య మృతి చెందిందని ఆరోపించిన భర్త. ధాన్యం కొనుగోలులో జరుగుతున్న ఆలస్యంపై అన్నదాతల ఆగ్రహం. సంగారెడ్డి ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించిన రైతులు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్కారం.